तेलंगाना के निजामाबाद से जनसेना ने अवामी मसाइल पर हुकूमत के खिलाफ जदोजहद तेज करने का ऐलान किया है। पार्टी के रियासती रहनुमा मिसाला सलवास राव ने कहा है कि निज़ाम शुगर फैक्ट्री की बहाली, जगरानपल्ली एयरपोर्ट के क़याम, स्मार्ट सिटी की तरक्की और सरकारी कॉलेजों के मसाइल पर तहरीक चलाई जाएगी। उन्होंने जनसेना को आंध्रा पार्टी करार देने वाली तनकीद को मुस्तरद करते हुए कहा है कि अवामी मसाइल पर जदोजहद जारी रहेगी, चाहे पार्टी के पास MLA या MP ना भी हों। उन्होंने वाज़ेह किया कि मुकामी इदारों के जरिए अवाम की आवाज़ हुकूमत तक पहुँचाई जाएगी। जनसेना पार्टी आंध्र पार्टी अंटे कనుక వాళ్ళ దౌడపాల మంత్రం కూడా కొడతాం మేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిత్వము ఆయన ఐడియాలజీ నచ్చి ఎంతో మంది జనసేనలో జాయిన్ అవుతున్నారు. నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను జనసేనలో జాయిన్ అయిన తర్వాత నేను ఈ మొట్టమొదటి కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే నా కట్టే కాలే వరకు జనసేనతో జీవిస్తా, పవన్ అన్నతో పయనిస్తా. అలాగే నిజామాబాద్ నియోజకవర్గంలోని పార్లమెంటరీ మొత్తంలో, జైరాబాద్ పార్లమెంటరీ మొత్తంలో స్థానిక సమస్యల మీద జనసేనతో పోరాటం చేయబోతుంది. జనసేనకు వాస్తవంగా మన తెలంగాణలో ఎమ్మెల్సీ లేరు, కానీ స్థానిక సమస్యల మీద పోరాటం చేసి జనసేన కొన్ని సాధించబోతోంది. అవి ఏంటి అన్నది బోధన్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, అలాగే చక్రాంపల్లి ఎయిర్పోర్టు, నిజామాబాద్ స్మార్ట్ సిటీ, అంతేకాకుండా కిల్లా కాలేజ్. మీరు గమనించండి, నిజామాబాద్ కిల్లా కాలేజీ శిథిలావస్థలో ఉంది. దాన్ని ఇంతవరకు పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరు కాబట్టి దాన్ని జనసేన